చూస్తున్నాం హైదరాబాద్ లక్కడీ కపూర్లోని సింగరేణి భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సింగరేణి భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు పలువురు తెలంగాణ జాగృతి నాయకులు హెచ్ఎంఎస్ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం సింగరేణి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మీడియా మేడం అరెస్టేషన్ హైదరాబాద్ లక్కడీ కపూర్లోని సింగరేణి భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సింగరేణి భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. నేపథ్యంలోనే కవితను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి స్వామి? సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ జాగృతితో కలిసి పనిచేస్తున్నటువంటి హెచ్ఎంఎస్ హిందుస్థాన్ మజ్దూర్ యూనియన్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. గత దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అంశాలని పరిష్కరించాలని, సమస్యను పరిష్కరించాలని సింగరేణి ఎండి బలరాంను కలిసి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఉదయం నుంచి భావిస్తున్నటువంటి ఒకవైపు తెలంగాణ జాగృతి కార్యకర్త నాయకుల్ని సింగరేణి భవన్ వద్ద నుంచి ఉదయం నుంచే పలువురిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పలువురు అక్కడికి వెళ్లి ఆ సింగరేణి భవన్ ముట్టడి కోసం ప్రయత్నం చేశారు. అక్కడ బైఠాయించి గత కొద్ది కాలంగా డిపెండెంట్ ఉద్యోగులతో పాటు సింగరేణిలో దీర్ఘకాలికంగా పరిష్కరించే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమె అక్కడికి వెళ్లారు. వెళ్లిన సందర్భంగా పోలీసులకు వాళ్ళకి వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలతో పాటు హెచ్ఎంఎస్ హిందుస్థాన్ మజ్దూర్ యూనియన్ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి జాగృతి నాయకుల్ని, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా ఆమె ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో సింగరేణి సమస్యలపై ఆమె ప్రధానంగా పలువురు కార్మిక సంఘాల నేతలతోటి, కార్మికులతోటి కూడా ఆమె ఒకవైపు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూస్ తోనే ఆమె సింగరేణి భవన్ కు ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ముట్టడికి వెళ్లి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ లక్కడీ కపూర్లోని సింగరేణి భవన్ వద్ద హై టెన్షన్ నెలకొని ఉంది. సింగరేణి భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు పలువురు తెలంగాణ జాగృతి నాయకులు, హెచ్ఎంఎస్ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం సింగరేణి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. లక్కడీ కపూర్లోని సింగరేణి భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పిలుపునిచ్చింది. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు తిప్పారపు సారయ్య సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పిఎస్ కు తరలించారు. ఉదయం నుంచి హెచ్ఎంఎస్ నేతల నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సింగరేణి భవన్ ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియా మేడం అరెస్టేషన్ మీడియా మేడం అరెస్టేషన్ తెలంగాణ